హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ నెక్స్ట్ లెసన్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం ఆర్ట్బోర్డ్ టూల్ స్లాష్ టూల్స్ గురించి చూసాము. మేబీ ఈ వీడియోతో ఆల్మోస్ట్ అన్ని టూల్స్ కూడా మీకు కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ మనకి రెండు టూల్స్ ఉన్నాయి, హ్యాండ్ టూల్, ప్రింట్ టైలింగ్ టూల్. ఇవి బేసిక్గా హ్యాండ్ టూల్ అంటే మనకి ఒక డాక్యుమెంట్ని మూవ్ చేసుకోవచ్చు. అలా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇది ఎప్పుడు మనకి యూజ్ అవుతుంది అంటే నంబర్ ఆఫ్ ఆర్ట్ బోర్డ్స్ మనకి ఇందులో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి మూవ్ అవడానికి మనం డైరెక్ట్గా ఇక్కడ ఈ మూవ్ టూల్ సెలక్షన్ టూల్స్ నుంచి కూడా మనం కీబోర్డ్లో స్పేస్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకి హ్యాండ్ టూల్గా అది కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఒక సింపుల్ అనమాట. హ్యాండ్ టూల్ మీరు సెలెక్ట్ చేయగానే ఇక్కడ దాని యొక్క ప్రాపర్టీస్ కూడా ఏమి ఉండవు అసలు. అది జస్ట్ మూవ్ అంతే. హ్యాండ్ మనకి ఎనీ ఆర్ట్ బోర్డు సైడ్ కూడా ఉన్నది. మనం ఎప్పుడైనా చూడాలి అంటే సపోజ్ ఇక్కడ మనకి కావాలి, ఇది మనం సైడ్లో ఒక రఫ్ వర్క్ చేసుకున్నా కూడా చూసుకోవడానికి మేబీ ఈ షిఫ్ట్ పట్టుకుంటే ఆటోమేటిక్గా అది హ్యాండ్ టూల్ ఇలా వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకు కావాల్సిన వచ్చినప్పుడు ఇలా చూస్తాం. సో దిస్ ఈజ్ ద హ్యాండ్ టూల్. దీని గురించి మనం అంత పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఇదేం అయితే నాకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి వండర్ఫుల్ అనేది ఇది ప్రింట్ టైలింగ్ టూల్ అనమాట. మనం ఇంత డాక్యుమెంట్లో ప్రింట్ చేసేటప్పుడు దీన్ని బేసిక్గా మనకి నేను లైవ్లో చూపిస్తాను మీకు ఏంటనేది. ఇది ఒక సింపుల్ ఒక ఎలిప్స్, దీని కలర్ సమ్ డిఫరెంట్ తీసుకోండి. స్పేస్ బటన్ ఇప్పుడే చెప్పాను మీకు. ఓకే, ఇంకొక ప్లేస్లో మనం ఒక సింపుల్ స్టార్, దీని కలర్ వచ్చేసి కొంచెం గ్రే కలర్ పోదాం, డిఫరెంట్గా పోదాం. ఓకే, దీని సైజ్ కూడా తగ్గిస్తున్నా కొంచెం. బేసిక్గా ఈ ఇప్పుడు మందులో మనకి ఇవన్నీ కూడా డిలీట్ చేయకూడదు. బట్ ఏంటంటే ఇది ఒకటే నాకు ప్రింట్ కావాలి. ఈ రెండు డిలీట్ చేయకుండా ఎంటైర్ డాక్యుమెంట్ అలానే ఉండి ఇది ఒకటే మనకి ప్రింట్ కావాలి అంటే బెస్ట్ ఆప్షన్ ఇది ప్రింట్ టైల్ టూల్. మనం జస్ట్ ఒక క్లిక్ చేస్తే ఆ టూల్ అనేది మనకి ఎక్కడ కావాలనేది అక్కడ. ఇంతవరకే మనకు ప్రింట్ కావాలి అనుకోండి, కొద్దిగా నేను దీన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాను ఎందుకంటే ఇది కూడా ప్రింట్ అవుతుంది కాబట్టి. సో ఇంతవరకే మనకు ప్రింట్ కావాలి, డైరెక్ట్గా వెళ్ళేసి ప్రింట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే చూడండి ఇంతవరకే మనకి ప్రింట్ అవుతుంది. ఆ ప్రింట్ టైల్లో ఇది మనకి కనిపిస్తుంది చూడండి. మిగతా ఆర్ట్ బోర్డులో మనకి ఏది కూడా రావట్లా. ఇది జస్ట్ ఇది ఓన్లీ నేను ఏదైతే సెలెక్ట్ చేశానో డన్ అంటే ప్రింట్ అంటే ఆటోమేటిక్గా అది ప్రింట్ అయిపోతుంది. ఇవి ఒక్కటి మనం ప్రింట్ కావాలి అంటే అది ఇది మనం ఈ ప్రింట్ టైల్ ఈ మార్క్స్ అనేవి మనకు హైడ్ అయిపోవాలి అంటే ఇక్కడ వ్యూ మెనూలో హైడ్ ప్రింట్ టైలింగ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. ఇది ఎందుకంటే కొన్ని 100 డాక్యుమెంట్లో మనం క్రియేట్ చేస్తాము, ఒక పేజీ మనకు కావాలి అనుకున్నప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఆ పేజీని సెలెక్ట్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద వండర్ఫుల్ టూల్ అనమాట, ప్రింట్ టైలింగ్ టూల్. అంత వండర్ అయితే మేబీ అంటే నేను నాకున్న మేబీ పరిజ్ఞానంలో ఈ ప్రింట్ టైలింగ్ టూల్ అనేది ఒక ఎక్సలెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సింగిల్ ఆర్ట్ బోర్డ్ తీసుకున్నాను కాబట్టి సింగిల్ పేజీ తీసుకున్నట్టు పెద్ద ప్రాబ్లం లేదు. అదే మనం ఒక 10 పేజెస్లో వర్క్ చేస్తున్నాము, అందులో 9 పేజీ అనేది మనకు ప్రింట్ కావాలి చూసుకోవటానికి కస్టమర్కి. అప్పుడు ఏం చేయాలి, ఆ ఒక్క పేజీ సెలెక్ట్ చేసుకొని కూడా మనం ప్రింట్ ఇవ్వచ్చు. అందులో కూడా పర్టికులర్గా ఒక సేమ్ పార్ట్ కావాలన్నప్పుడు ఈ టూల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, బేసిక్గా అన్ని టూల్స్ కవర్ చేయాలి మేబీ అనే ఒక చిన్న దాంతోనే చిన్న టూల్స్ కూడా మేబీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్లా అంత ట్యుటోరియల్స్గా చెప్పేంత టూల్స్ అయితే కాదనుకుంటున్నాను. మేబీ నేనైతే బిగినర్కి అవి కూడా మేబీ ఒక్కోసారి ఎలా యూజ్ చేయాలనేది అర్థం కాకపోవచ్చు అని చెప్పేసి నేను వీటిని కూడా మేబీ అన్నిటినీ నాకు ఈ పోర్ట్ మీద
ఇంట్రెస్ట్ లేదు చేద్దామనే ట్యూటోరియల్స్. బట్ ఏంటంటే బిగినర్స్కి ఒక్క ఏదో అసలు న్యూగా అసలు ఏ అప్లికేషన్ తెలియదు, న్యూగా వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అని చెప్పేసి నేను అది కూడా చెప్పాను. ఫైనల్గా ఇక్కడ జూమ్ టూల్ అనేది మనకేం లేదు. మనకి ఎంతవరకు అయితే ఏ ఆబ్జెక్ట్ అన్న జూమ్ చేయాలనుకోండి అంతవరకు సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆబ్జెక్ట్ జూమ్ అవుద్ది. ఇంకా కావాలంటే ఇంకా అలా దాని మీద క్లిక్ చేసినా అవుతుంది, లేదా ఆబ్జెక్ట్ మొత్తం ఎంటైర్. ఇది జూమ్ టూల్. ఇది మీరు ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటే తెలుస్తుంది, ఆల్ట్ పట్టుకుంటే మైనస్, ఆల్ట్ వదిలేస్తే మామూలు. ఓకే, దిస్ ఈజ్ ద జూమ్ టూల్. ఇది హ్యాండ్ టూల్ అండ్ ప్రింట్ టైలింగ్ టూల్స్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.